హాయ్ అండి. ఈరోజు వీడియోలో బంగాళదుంప ఫ్రై చూపించబోతున్నాను. బంగాళదుంపలు ఉడికించి ఫ్రై చేస్తానండి. ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ రెసిపీ. సాంబార్తో అయినా, రసంతో అయినా, పప్పుతోనైనా, దేనితోనైనా సూపర్గా ఉంటుందండి. ఉడికించి వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఎలా చేస్తారు ఈ వీడియో చూసే కామెంట్లో తెలియచేయండి. ముందుగా కళాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసుకొని మినపప్పు, నేను శనగపప్పు ఎక్కువగా వేస్తానండి. కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ పొటాటో ఫ్రైలోని ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకుంటేనే బాగుంటుందండి. 4 వెల్లుల్లి రబ్బలు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవడం వల్ల మంచిగా కలర్ అనేది కూడా వస్తుందండి. చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఈ ఫ్రైకి పసుపు వేసుకుంటేనే కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మంచిగా వేగిపోయిన తర్వాత నేను 1/2 కేజీ బంగాళదుంపలు ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఇలాగ 90% ఉడకాలన్నమాట. మనం ఫ్రై చేసేటప్పుడు ఉన్న 10% కూడా చక్కగా వేగిపోతుంది. అలాగే ఉడికించుకోవాలి. మరీ మెత్తగా చెదిరైపోతే టేస్ట్ బాగోదు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోండి. ఉప్పు వేసి బంగాళదుంపలు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. మీడియంలో పెట్టి బాగా వేయించుకోండి. అడుగంటేయకుండా కలిపేసి వేయించుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా ముక్కల్లాగా లేకుండా మొత్తం అంతా ముద్దలాగా అయిపోయేలా వేయించుకుంటారు. అది మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లో ఇలానే చేస్తాను. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఈ బంగాళదుంప ఫ్రైకి ఎక్కువగా కారం వేస్తే టేస్ట్ బాగోదండి. కొద్దిగా వేసుకోవాలి. నేను 1/2 స్పూన్ కారం అనేది వేసాను. ఇప్పుడు కారం వేసిన తర్వాత కూడా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర జల్లేసుకోవాలన్నమాట. కొద్దిసేపు ఒక 2 నిమిషాలు వేయించేసుకొని కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. బంగాళదుంపలు ఒక 3 విజిల్లు పెట్టామంటే చక్కగా ఉడికిపోతాయి. సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు. నేను మా ఇంట్లో చేసే ఫ్రై మీకు చూపించాను. మీరు ఎలా చేస్తారో కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.